ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులు 80 నుంచి 90% పూర్తయ్యాయి. జనవరి 5వ తేదీ నాటికి పనులన్నీ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. జనవరి 28 నుంచి 31 తేదీల మధ్య సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. గద్దెల విస్తరణ, ఆలయ ప్రాంగణం చుట్టూ గ్రానైట్ రాతి ప్రాకార నిర్మాణం, స్వాగత తోరణాల ఏర్పాటు పనులు వడివడిగా సాగుతున్నాయి. గద్దెల చుట్టూ నిర్మిస్తున్న 32 గ్రానైట్ పిల్లర్లపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను చిత్రీకరించారు. మార్బుల్ శిలలతో గద్దెలు, జంపనవాగు సుందరీకరణ, డ్రైనేజ్ వ్యవస్థలు, ఫ్లడ్ మేనేజ్మెంట్, 60 అడుగుల నుంచి 4 లైన్లకు రోడ్ల విస్తరణ, క్యూ లైన్లు, సత్రాలు, వాచ్ టవర్లు, గ్రీనరీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జనవరి మొదటి వారం నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి వీలుగా జంపన్నవాగులో నీటి ప్రవాహం సాగేలా చర్యలు తీసుకోనున్నారు. జాతర సజావుగా సాగేందుకు మహాకుంభమేళాలో భాగస్వాములైన నిపుణుల బృందం మేడారానికి చేరుకుని జాతర జరిగే ప్రాంతం, అక్కడికి దారితీసే మార్గాలు, జాతర రద్దీ ఉండే ఉప ఆలయాలను సందర్శించి అధికారులకు తగు సూచనలు చేసింది. ఈసారి జాతరకొచ్చే భక్తులకు పార్కింగ్ సమస్య తలెత్తకుండా గద్దెల సమీపంలోనే ఏకకాలంలో వేల వాహనాల పార్కింగ్కు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈసారి జాతర జరిగే 4 రోజులు డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణ కానుంది. డ్రోన్ షో ఎక్కడ నిర్వహించాలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. జాతరపై సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు డాక్యుమెంటరీ కూడా రూపొందిస్తున్నారు. జాతర ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ములుగు జిల్లా కలెక్టర్ చెప్పారు. జనవరి 5 తర్వాత కూడా అదనపు పనులు చేయాల్సి వస్తే వెంటనే పూర్తి చేస్తామన్నారు. జనవరిలో జరిగే మేడారం జాతరలో వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణ కానుందని మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. ఇందుకోసం సర్కార్ 101 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. ప్రతిసారి మాదిరే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు 251 కోట్ల నిధులతో శాశ్వత నిర్మాణాలతో అభివృద్ధి చేపట్టింది అన్నారు సీతక్క. 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా నాణ్యతా ప్రమాణాలతో రాజీ పడకుండా పనులు చేపడుతున్నామని చెప్పారు.